మూడో కథనం కనుక చూసుకుంటే ముఖ్యంగా మృతదేహాన్ని వేరు చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాల్చడం. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక పొయ్యి మీద అంటే ఇంట్లో మనం చికెన్ మటన్ వండుకుంటూనే ఉంటాం. అవేమైనా కాలితేనే ఒకసారిగా చికెన్ కూర కానీ మటన్ కూర కానీ వండుకున్నప్పుడు ఆ వాసన అనేది వీధి వరకు కూడా వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మరి ఆ వాసన ఎందుకని చుట్టుపక్కల వాళ్ళకి రాలేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొయ్యి ఏదైతే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి స్టవ్ కనిపిస్తుంది కదా, ఇలా వేడి చేశాడనమాట. దీని మీద ఏదైతే స్టవ్ మీద ఆ మాంసాన్ని ఏదో ఒక దాని సహాయంతో అంటే గరిట కావచ్చు, చాకు కావచ్చు, కత్తి కావచ్చు, దీని మీద పెట్టి ఇలా కాల్చాడు అనేది కూడా కథనం చెప్పడం జరిగింది. ఒకవేళ కాలుస్తే కనుక చుట్టుపక్కల వాళ్ళకి వాసన రాకుండా ఉంటుందా అనే విషయం కూడా పోలీసులు విచారణ చేపట్టినప్పుడు కుక్క చనిపోయిందని చెప్పాడు, వాసన వచ్చినప్పుడు అనేది మాత్రం అక్కడ కొంతమంది నివాసం ఉంటున్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా అంటే ఈ క్రైమ్కి సంబంధించి, ఈ దారుణానికి సంబంధించి, దారుణమైన హత్యకు సంబంధించి పోలీసులు కూడా ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఎలా జరిగిందనేది రోజుకొక కథ చెప్తున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా దృశ్యం మూవీ చూపిస్తున్నాడు పోలీసులకి.